తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు మీకు చేతులు ఎత్తి 1000 దండాలు పెడుతున్నా సార్. నా పేరు రాగుల వెంకటేష్ సార్. మాది జగిత్యాల సార్. ప్రాపర్ ఉస్నాబాద్ సార్. కరీంనగర్ దగ్గర ఉస్నాబాద్ సార్. మా నాన్నగారి పేరు రాగుల మల్లయ్య. ఆర్టీసీలో వివిధ డిపోలలో 30 సంవత్సరాలు సేవ చేసింది సార్. మా నాన్నగారి స్టాఫ్ నెంబర్ 84293 సార్. 84293 సార్ స్టాఫ్ నెంబర్. వివిధ డిపోలలో 30 సంవత్సరాలు సేవ చేసింది సార్. అలా భాగంలో డ్యూటీలో భాగంగా సార్ జగిత్యాల డిపోలో బస్సు రిపేర్ చేస్తున్న సందర్భంలో సార్ మా నాన్నగారి కాళ్ళ మీద బలమైన రాడు కాళ్ళ మీద పడ్డది సార్. దాని కారణంగా మా నాన్నగారి కాళ్ళ వేలు చితికిపోవడం జరిగింది. అప్పుడు డిఎం గారి అనుమతితో సార్, జగిత్యాల డిఎం గారి అనుమతితో మేము తార్నాక వెళ్ళడం జరిగింది. అప్పుడు చితికిపోయిన వేళ్లను ఆపరేషన్ చేసి తొలగించారు సార్. అలా కొద్ది రోజులు డ్యూటీ చేస్తూ, కొద్ది రోజులు ఆబ్సెంట్ అవుతూ, కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటూ కాలం ఎలా తీశాడు సార్ మా నాన్న. తర్వాత కొద్ది రోజులకు సార్ జగిత్యాల డిఎం గారు మా నాన్నగారిని విధుల నుంచి బహిష్కరించారు. తర్వాత మేము ఆర్ఎం గారికి అప్పీల్ చేసుకున్నాం సార్. ఆర్ఎం గారు మాకు మెట్పల్ డిపో ఇచ్చారు సార్. మెట్పల్ డిపోలో కూడా డ్యూటీకి వెళ్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉద్యోగం ఆబ్సెంట్ చేస్తూ అలా కొద్ది రోజులు కాలం గడిచింది సార్. తర్వాత నొప్పి ఎక్కువ కావడం వల్ల తార్నాక హాస్పిటల్ మళ్ళీ రెండోసారి వెళ్ళడం జరిగింది సార్. తార్నాక హాస్పిటల్ వెళ్ళినప్పుడు మిగతా వేళ్ళకు కూడా షుగర్ కారణంగా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయింది. మిగతా వేళ్ళను కూడా తీసేయాలని చెప్పారు సార్. అప్పుడు మిగతా వేళ్ళను కూడా కట్ చేశారు సార్. ఇన్ఫెక్షన్ అయిన వేళ్ళను కట్ చేశారు సార్. అప్పుడు నిజాం హాస్పిటల్ కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ వివిధ హాస్పిటల్లో తిరగడం జరిగింది సార్. తర్వాత కొద్ది రోజులు మళ్ళీ మెట్పల్ రావడం జరిగింది సార్. అలా కాలం కొద్ది రోజులు గడిచిన తర్వాత మా నాన్న నడవలేకపోయాడు సార్. దానివల్ల పెరాలసిస్ వచ్చింది సార్. కన్ను సరిగ్గా కనబడలేకపోయాడు సార్. తర్వాత కొద్ది రోజులు బాగా మానసికంగా కృంగిపోయాడు సార్. తర్వాత మెట్పల్ డిఎం గారు కూడా మా నాన్నగారిని ఉద్యోగం నుంచి బహిష్కరించారు సార్. విధులేని పరిస్థితుల్లో మళ్ళీ ఆర్ఎం గారి దగ్గరికి పోయి మా పరిస్థితి మొత్తం చెప్పుకున్నాం సార్. ఆర్ఎం గారు 30 సంవత్సరాలు మా నాన్న వేసింది తీసివేసి ఫ్రెష్గా అపార్ట్మెంట్ కొత్తగా ఇచ్చారు సార్. మంత్రి డిపోలో ఇచ్చారు సార్. మంత్రి డిఎం గారికి పోయి కలిసినాం సార్. అప్పుడు నేను కూడా ఉన్నా సార్. మంత్రి డిఎం గారితో నేను మాట్లాడాను సార్. మీ నాన్నగారి పరిస్థితి బాగాలేదు, ఫస్ట్ మెడికల్ పోండి అని చెప్పారు సార్. మెడికల్ పోయినాం సార్. కరీంనగర్లో ఆ వర్క్షాప్ దగ్గర ఉంటుంది. అందులో మెడికల్ వాళ్ళు అన్ఫిట్ చేసినారు సార్ మా నాన్నగారి పరిస్థితిని చూసి పరీక్షించి. తర్వాత హైదరాబాద్ తార్నాక వెళ్ళామన్నారు సార్. అక్కడ కూడా పరీక్షించి అన్ఫిట్ చేసారు సార్. తర్వాత బోర్డు వెళ్ళినాం సార్. బోర్డు కూడా అక్కడ పరీక్షించి అన్ఫిట్ చేసారు సార్. తర్వాత వాళ్ళు అన్ఫిట్ చేసినాక భయంకరమైన ఒక విషయం చెప్పారు సార్. భయంకరమైన విషయం చెప్పారు. మీ నాన్నగారికి సెప్టిక్ అనేది మొత్తం పాయిజన్ లెక్క అయింది, మొత్తం కడుపులోకి వెళ్ళిపోయింది, 2 కాళ్ళు తీసేయాలని చెప్పారు సార్. తర్వాత మేము విధులేని పరిస్థితుల్లో అప్పుడే ఆపరేషన్ చేయమని ఎంత బదిలీ అయినా కానీ చేయలేరు సార్. తర్వాత మా పరిస్థితి విన్నవించుకోగా ఆర్ఎం గారు, డిఎం గారు చాలా మందికి ఎవరికి చెప్పనో అప్పుడు తెలియక చాలా మంది చుట్టూ తిరిగినాం సార్. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినాం. చాలామంది ఎవ్వరికి కనబడ్డ వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెట్టినాం సార్. మా ప్రాబ్లంను అందరూ చూసి నవ్విరు కానీ మాకు ఎవ్వరు కూడా సాయం చేయలేదు సార్ ఈ 10 సంవత్సరాలల్లో సార్. ప్రజావాణిలో కూడా మేము కలెక్టర్ గారికి కరీంనగర్లో ఇచ్చినాం సార్, జగిత్యాలలో ఇచ్చినాం సార్. మంత్రి డిఎం గారికి, ఆర్ఎం గారికి, పిఓ గారికి, కరీంనగర్ పిఓ గారికి, మంత్రి అకౌంటెంట్ గారికి, జగిత్యాల డిఎం గారికి ఇట్లా చెప్పుకుంటూ పోతే సార్ ఈ 10 సంవత్సరాలలో ఒక 100 అప్లికేషన్లు ఇచ్చిన సార్. ఎవరు కూడా మా ప్రాబ్లం ఎవరు పట్టించుకోలేదు సార్. నేను కూడా జగిత్యాల డిపోలో సార్ అవుట్సోర్సింగ్లో కాంట్రాక్ట్ పద్ధతిగా 8 సంవత్సరాలు పనిచేసిన సార్. దయచేసి కారుణ్య నియామకం గురించి 10 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు జగిత్యాల డిపోలో నష్టం జరిగింది. మా నాన్నగారికి ఏళ్ళు కట్ అయినాయి, సెప్టిక్ అయింది, మా నాన్నగారు చనిపోవడం జరిగింది. దీనివల్ల మాకు నష్టం జరిగింది కాబట్టి మాకు కారుణ్య ఉద్యోగం ఇప్పించి మా కుటుంబాన్ని మమ్మల్ని ఆదుకోవాలని పలుమార్లు అభ్యర్థన చేశాను, కానీ ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు దయచేసి ఈ వీడియో చూసిన మీ ముగ్గురికి చేతులు ఎత్తి 10,000 దండాలు 1000 దండాలు పెడుతున్నాం సార్. మాకు సహాయం చేయండి. మేము గరీబోళ్ళం సార్. విధులేని పరిస్థితుల్లో ఈ వీడియో చేసి పంపడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్.